రాత్రి శివాయ్ జైల్లో అస్సలు నిద్రపోలేకపోయాడు. ఆ రాత్రి అతనికి ఒక యుగంలా అనిపించింది. నీ భర్త పనికిమాలినవాడు, నేను కాదు. నీకెంత డబ్బు కావాలి? 1 కోటి, 2 కోట్లు, 10 కోట్లు నేనిస్తా. కానీ నాదొక కండిషన్. నీకు 2 కోట్లు కావాలంటే నువ్వు నాతో ఉండాలి. ఇక 10 కోట్లు కావాలంటే నువ్వు నాకు పూర్తిగా లొంగిపోవాలి. You're alarmed. Get him out. శివాయ్ నందినిని ప్రేమించాడు. ఆమె అతని చిన్ననాటి ప్రేమికురాలు. వారికి పెళ్ళై 3 సంవత్సరాలైంది. కానీ తను ఒక నార్మల్ పర్సన్ కావడంతో నందిని అతన్ని విపరీతంగా హేట్ చేసింది. ఈ పెళ్లి ఆమె తాతయ్య తనకు ఇష్టం లేకుండా చేశాడు. ఆమెకు ఎప్పుడూ ఒక రిచ్ భర్త కావాలి. శివాయ్ ఆమెకు ఎప్పుడూ లగ్జరీ లైఫ్ను ఇవ్వలేదు. నందిని కూడా అతన్ని ఎప్పుడూ భర్తగా యాక్సెప్ట్ చేయలేదు. కానీ శివాయ్ ఎప్పుడూ హోప్ని వదులుకోలేదు. తన ప్రేమను ఎప్పటికైనా యాక్సెప్ట్ చేస్తుందనే ఆశతో ప్రతివారం ఆమెకు ఒక రోజు ఇచ్చేవాడు. హాయ్ నందిని. ఓ హాయ్ రియా. వావ్, యు ఆర్ లుకింగ్ సో ప్రిటీ. థ్యాంక్ యూ. నువ్వు జ్యువెలరీ వేసుకోవడం మర్చిపోయావా? ఓ సారీ. నీ హస్బెండ్ నీకు చెప్పులు కూడా కొనివ్వలేడు కదా, ఇక నగలేం కొంటాడు? ఏదేమైనా చూడు, మా ఆయన నాకు నిన్ననే 3 కోట్ల నెక్లెస్ ఇచ్చాడు. బాగుంది కదా? వెరీ నైస్. మేజర్ శివాయ్, ఫైనల్ గా మిమ్మల్ని కనిపెట్టాము. 3 ఏళ్లుగా మీకోసం పిచ్చి వాళ్ళలా వెతుకుతున్నాం. మాకు మీ అవసరం ఉంది. ప్లీజ్ తిరిగి రండి. ఇది కరెక్ట్ టైం కాదు. ప్రస్తుతం నా వైఫ్ని కాపాడుకోవడం నాకు చాలా ముఖ్యం. ఇప్పుడు వెళ్ళిపోండి. ఇక్కడ చూడు, ఎవరొచ్చారు? నందిని భర్త. నువ్వేమైనా చెప్పు కానీ అతని అందం, తీక్షణమైన కళ్ళు, సీరియస్లీ టూ హాట్ టు హ్యాండిల్. నువ్వు అతని అందంతో ఆవకాయ పెడతావా ఏంటి? నువ్వు అతని అందాన్ని చూసి వరల్డ్ టూర్ చేయలేవు. దానికి జేబు కూడా ఫుల్గా ఉండాలి. అది ఇతనికి లేదు. నందిని, నందిని, నేను నీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. హే వదులు నన్ను. నీకిక్కడేం పని అసలు? హా? నందిని, పక్కకెళ్ళి మాట్లాడుకుందామా? నేను నా గురించి అన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ నాతో రా. ఇంకా ఏం చెప్తావు నువ్వు నాకు? 3 ఏళ్లుగా వింటున్న మాటలే కదవన్నీ. కానీ ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే చాలా మంచిది. ఇక్కడి నుంచి వెళ్ళు. ఐ సే గో. నందిని, నందిని, లాస్ట్ టైం నా మాట విను ప్లీజ్. నేను నీకంతా క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఒక్క దీన్ని చూస్తున్నావా నువ్వు? చాలా జాగ్రత్తగా చూడు. నీ కళ్ళు పెద్దవి చేసుకొని చూడు. నీ స్థాయి అయితే కేవలం ఇంతవరకే.
మర్యాదగా ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. అసలు నువ్వు ఎందుకెంత గోల చేస్తున్నావు? నందిని బేబీ, రిలాక్స్. నీ భర్త పనికి మాలినవాడు, నేను కాదు. నీకెంత డబ్బు కావాలి? 1 కోటి, 2 కోట్లు, 10 కోట్లు నేనిస్తాను. ఏంటి, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? ఆబ్వియస్లీ ఐఎమ్ యువర్ ఫ్రెండ్. కానీ నాదొక కండిషన్. నీకు 2 కోట్లు కావాలంటే నువ్వు నాతో ఉండాలి. ఒకవేళ 10 కోట్లు కావాలంటే నువ్వు పూర్తిగా నాకు లొంగిపోవాలి. కానీ దేవ్ తన మాట పూర్తి చేసే లోపే యు స్టూపిడ్! నువ్వేం చేసావు? అతను నాకు హెల్ప్ చేస్తున్నాడు. నువ్వు ఇప్పుడే అతనికి సారీ చెప్పు. నువ్వు నా చెప్పులు కూడా అతనికి సారీ చెప్పావు. నువ్వు నాతో రా, పద. శివాయ్ నందినిని చూస్తూ ఉండిపోయాడు. 3 ఏళ్లుగా తాను ప్రేమించిన వ్యక్తి ఇంత స్వార్థపర్రాలు, కృతజ్ఞత లేనిదని అతను నమ్మలేకపోయాడు. 12 ఏళ్ల క్రితం నందినిలా లేదు ఆమె. అంత అమాయకురాలు, మంచి మనసున్న అమ్మాయి ఎలా ఇంతలా దిగజారిపోయింది? ఇక్కడ శివాయ్ మహేశ్వరి ఎవరో? నేనే శివాయ్. మహాదేవుడు మీ దొట్టు. ఈరోజు మీలో ఒక్కడు కూడా బతకరు. ఒకేసారి అంతమంది బాడీగార్డ్స్ ను కొట్టడం మామూలు విషయం కాదు. అందరూ శివాయ్కు పిచ్చి పట్టిందని అనుకున్నారు. 20 సెకండ్లలో శివాయ్ అందరినీ నేలకేసి కొట్టాడు. అతనికి కూడా కొద్దిగా గాయాలయ్యాయి. కానీ అతను ఉక్కులా నిలబడ్డాడు. ఇంతలో దేవు పిలిచిన పోలీసులొచ్చారు. నందిని ఏదో చెప్పేలోపే పోలీసులు శివాయ్ని తీసుకెళ్లారు. అతని జీవితం ఈ రోజుతో నాశనం అయిపోయింది. అతని చిన్ననాటి ప్రేమ అతని మనస్సుని, నమ్మకాన్ని, గర్వాన్ని ముక్కలు చేసింది. అతని మనసులో ఒకే ప్రశ్న మెదులుతోంది. అతను పాకిస్తాన్ నుంచి ప్రేమించిన అమ్మాయి ఆమెనా? ఫస్ట్ టైం నందిని శివాయ్ మనసులో ఉన్న గౌరవం కోల్పోయింది. 1 సైడ్ లవ్ రియాక్షన్ ఇదేనా? ఇప్పుడు శివాయ్ ఎవరిని ఎంచుకుంటాడు? తనను తాను కాపాడుకుంటాడా, లేక తన ఎక్స్ లవ్ ను కాపాడుకుంటాడా? అతను ఈ జైలు నుంచి బయటపడగలడా? మరోవైపు అర్ధరాత్రి ఇంటికి వెళ్లిన నందిని కోపంతో రేఖ రూమ్ డోర్ ను బలవంతంగా తట్టడం మొదలుపెట్టింది. అమ్మా, అమ్మా తలుపు తీ. నాకు నిద్ర పట్టక చేస్తుంటే నువ్వు ప్రశాంతంగా పడుకున్నావా? ఏంటి బేబీ, అర్ధరాత్రి ఎందుకు ఇలా అరుస్తున్నావు? నువ్వు పార్టీకి వెళ్ళావు కదా, ఎవరైనా ఫైనాన్షియల్ గా హెల్ప్ చేశారా? హెల్ప్ సంగతి పక్కన పెట్టేయ్. నా పనికి మాలిన మొగుడు అందరి ముందు గొడవ చేశాడు. ఇప్పుడు నాకు ఎవరు హెల్ప్ చేయడం లేదు. అందరూ కూడా మొహం చాటేశారు. నందిని తన తల్లికి క్లబ్ లో జరిగిన ఇన్సిడెంట్ చెబుతుంది. ఇదంతా మీ తాతయ్య వల్లే వచ్చింది. అతను నీకు శివాయ్తో బలవంతంగా పెళ్లి చేశాడు. ఒకవేళ నేను అతన్ని ఆపి ఉంటే గనక ఈ పరిస్థితి వచ్చేది కాదు. చాలు, ఇంకా చాలు. నేను శివాయ్తో ఒకే ఇంట్లో అస్సలు ఉండలేను. నాకు అతని నుండి డివోర్స్ కావాలి. కానీ బేబీ, మనం డివోర్స్ ఎలా ఇస్తాం? ఆ పెద్దయిన కాంట్రాక్ట్ నీకు గుర్తుందా? అందులో స్పష్టంగా రాసుంది, నువ్వు శివాయ్కి డివోర్స్ ఇస్తే బజాజ్ కుటుంబ ఆస్తిలో సగం అతనికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా పనికి మాలిన శివాయ్ తన ఖాళీ జేబులు మన డబ్బుతో నింపుకోవాలనుకుంటున్నాడు. లేదమ్మా, ఇదే కరెక్ట్ టైం. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు.
నువ్వు నన్ను నమ్ము చాలు. ఆ మాటలతో నందిని ఫేస్లో ఒక రకమైన కోపం కనిపించింది. శివయ్ తన ప్రేమ, ఆత్మగౌరవం మధ్య నలిగిపోయాడు. 12 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన అతని మనసులో పదే పదే మెదులుతోంది. నందిని తన చిన్ననాటి ప్రేమ కానే కాకూడదు. కానీ ఆ భయంకరమైన చీకటి రాత్రి రోజు చేసిన ప్రామిస్ ను ఆమె ఎలా మర్చిపోయింది? ఈ ఆలోచనతో ఆ చిన్ననాటి అమ్మాయి అమాయక ముఖం, ఆమె అందమైన లోతైన కళ్ళు, తీయని గొంతు అన్నీ శివాయి ముందు ఒక్కొక్కటిగా మెదలడం మొదలుపెట్టాయి. ఒకవేళ నందిని నా చిన్నప్పటి లవ్ అయితే నేను ఆమెను ఎలా వదిలేయగలను? నందిని లేకుండా బ్రతకడం కష్టం, కానీ తను లేకుంటే మరుసటి రోజు ఉదయం నందిని త్వరగా నిద్రలేచి రెడీ అవుతుంది. ఈ పనికిమాలిన విషయం నుంచి బయటపడే అవకాశం దొరికినందుకు ఆమె హ్యాపీగా ఉంది. అతనికి ఈరోజు బెయిల్ వస్తుంది అనుకుంటున్నాడు, కానీ నేను ఈరోజు అతనికి డివోర్స్ ఇస్తున్నాను. నేను లాయర్ని అతని బెయిల్ కోసం కాదు, అతని డివోర్స్ కోసం కలుస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. నందిని మెట్లు దిగి కిందికొచ్చింది. అక్కడ ఆమె ఫ్రెండ్ యష్ అప్పటికే కూర్చుని టీ తాగుతున్నాడు. యష్ నందిని స్కూల్ ఫ్రెండ్. స్కూల్ రోజుల నుంచి ఆమెను ఇష్టపడ్డాడు. రేఖ ద్వారా విడాకుల గురించి తెలుసుకుని నందినిని కలవడానికి వచ్చాడు. హే యష్ బాబు, ఎన్ని రోజులైంది నిన్ను చూసి? అదిగో నందిని వస్తుంది. హాయ్, హే, ప్లీజ్ సిట్ డౌన్. నువ్వేం చేస్తున్నావు? ఇంత కాస్ట్లీ కార్ కొన్నావు? ఎస్ అంటే యాక్చువల్లీ నాకు ప్రమోషన్ వచ్చింది. ప్రెజెంట్ నా ప్యాకేజ్ 5 కోట్లు. వావ్. వావ్ చెప్పండి. బాబు, నువ్వు చాలా రెస్పాన్సిబుల్, క్యాపబుల్. ఆ శివాయ్ మన ఫ్యామిలీకి ఒక కళంకం. నిన్నొక నిజం చెప్పనా? ఇప్పటి వరకు నందిని శివాయ్ ఒకే బెడ్ మీద కూడా పడుకోలేదు. ఏం చెప్తున్నారు మీరు? లెట్స్ గో. ష్యూర్. లేట్ అవుతుంది కదా. దేవ్ సార్, ఈ నార్మల్ ఇన్స్పెక్టర్ ఎందుకు గుర్తు చేసుకున్నారు? ఇన్స్పెక్టర్ గారు, మీతో ఒక చిన్న పని పడింది. తన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి దేవ్ పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి శివాయ్కు 3rd డిగ్రీ టార్చర్ ఇవ్వడానికి ఇన్స్పెక్టర్ కు లంచం ఇస్తాడు. ఒక్క నిమిషం పాటిల్, ఆ సెల్ నంబర్ 3లో ఉన్న హీరో బట్టలు తీసేయండి. ఈరోజు అతనిలో ఉన్న వేడిని నేను తీసేస్తాను. సరే దేవ్ సార్, పని అయిపోతుంది. శివాయ్ శివుడి భక్తుడు. జీవితంలో ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు అతను మహాకాలుని ప్రార్థించేవాడు. ఈ రోజు కూడా అతను ఒక మూలన కళ్ళు మూసుకొని ఓం నమః శివాయ అని జపిస్తున్నప్పుడు ఒక కానిస్టేబుల్ శివాయ్ దగ్గరకు వెళ్ళాడు. మహాకాలుడిని ఎందుకు విధ్వంసకుడు అంటారో తెలుసా? అధర్మం తన హద్దులు దాటినప్పుడు ఆయన తాండవం అన్నిటినీ నాశనం చేసి ఒక కొత్త ప్రారంభాన్ని తెస్తుంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం శివాయ్ తాండవం చూడబోతోంది. అప్పుడు ఇన్స్పెక్టర్ తో పాటు మరో 2 కానిస్టేబుల్స్ అక్కడికి వచ్చి శివాయ్ను లాఠీలతో కొట్టడం స్టార్ట్ చేశారు. పాటిల్, వీటిని పైకి కట్టేయండి. కొద్ది నిమిషాల్లోనే కానిస్టేబుల్స్ అతని చేతులు కాళ్ళు కట్టి జైల్లో వేలాడదీశారు.
అతని కండలు తిరిగిన శరీరం ఒక జంతువులా ఉంది. పొట్టు పాటిల్. ఆ మసక వెలుగులో శివాయి శరీరం నుండి రక్తం కారుతోంది. ఎదురుగా ఉన్న ఇన్స్పెక్టర్ తన బ్యాటుతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. కానిస్టేబుల్స్ చర్యలకు శివాయి పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. కానీ ఇది ఒక పెద్ద తుఫానుకు వచ్చే ముందు ప్రశాంతతే. సడన్ గా ఆజాద్ నగర్ పోలీస్ స్టేషన్ వాతావరణం వేడెక్కింది. సరిగ్గా అప్పుడే ఒక కారు వచ్చి పోలీస్ స్టేషన్ ముందు ఆగింది. వారిలో ఒక ఆఫీసర్ కెప్టెన్ సర్తాజ్ శివాయ్ను అలా చూసి భయంతో ఇలా అన్నాడు. మీరేం చేశారు? మీకేమైనా పిచ్చా? అతన్ని బయటకు తీసుకురండి. అసలేంటి డ్రామా అంతా? మీరు మా ముందు షో చేయాలనుకుంటున్నారా? శివాయ్ మహేశ్వరి ఎవరో తెలుసా మీకు? 3 ఏళ్ల క్రితం ఈ నగరాన్ని రక్షించిన కమాండర్ అతను. ఒకేసారి 735 మంది ఉగ్రవాదులను చంపిన యోధుడు. అతను ఇండియాలోనే అతిపెద్ద సీక్రెట్ ఏజెన్సీకి అధిపతి. అతను మేజర్ శివాయ్. లిజన్ ఇన్స్పెక్టర్, ఈ విషయం ఎవరికి తెలియకూడదు. ఆ పేరు వినగానే ఇన్స్పెక్టర్ గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. హై లెవెల్ ఆఫీసర్ని రాత్రంతా హింసించాడు. ఇప్పుడు అతను చేసిన దానికి పర్యవసానం ఉంటుంది. ఇన్స్పెక్టర్ తన ఉద్యోగం పోతుందేమోనని భయపడ్డాడు. కొద్దిసేపటికే జైలు తాళం తీశారు. శివాయ్ తాడులు విప్పారు. అతన్ని గౌరవంగా బయటకు తీసుకొచ్చి ఒక కుర్చీలో కూర్చోబెట్టారు. శివాయ్ బట్టలు చిరిగిపోయాయి. అతను తన తల నుండి కాలి వరకు రక్తంతో తడిసిపోయి ఉన్నాడు. 2 కానిస్టేబుల్స్ అతని బాడీని క్లీన్ చేస్తున్నారు. 3 ఏళ్ల తర్వాత కమాండోలందరూ శివాయ్ను ఈ రోజు మొదటిసారి చూస్తున్నారు. సార్, మీరు కనిపించలేదు. ఇక్కడ ఉన్నారని తెలిసిందే. మీరు పరిస్థితిలో ఉన్నారని మాకు నిన్నే తెలిసిందే. అందుకే నేను మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మొత్తం బెటాలియన్ తీసుకువచ్చాను. ఐఎమ్ సారీ సార్, ఐఎమ్ లేట్. లేదు కెప్టెన్, నువ్వు కరెక్ట్ టైంకే వచ్చావు. మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. నన్ను బజాజ్ మ్యాన్షన్ దగ్గర దింపేయండి. ఇంత జరిగినా శివాయ్ నందిని గురించి ఆలోచిస్తున్నాడు. అతని కళ్ళల్లో నిన్న రాత్రి నందిని అంటించిన నిప్పు ఇంకా మండుతూనే ఉంది. శివాయ్ ఆ మంటను ఆర్పాలి. అది నందినిని కలిసిన తర్వాతే ఆరిపోతుంది. శివాయ్ అందరినీ తిరిగి వెళ్లమని ఆర్డర్ వేశాడు. కమాండోస్, వెనక్కి వెళ్ళండి. శివాయ్ పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరి త్వరగా కారులో కూర్చున్నాడు. కమాండోలందరూ అతని వెనక పరిగెత్తుకుంటూ వచ్చి కారులో కూర్చున్నారు. శివాయ్ పక్కన కూర్చున్న కెప్టెన్ సార్తాజ్ ఇలా అడిగాడు. మేజర్, మీరు రాత్రంతా జైల్లో ఎందుకున్నారు? మీరు మాకెందుకు ఫోన్ చేయలేదు? ఆత్మగౌరవాన్ని ఎలా గౌరవించుకోవాలో ఎలా తెలుస్తుంది సార్తాజ్? ఒక రాత్రి అక్కడ ఉండకపోతే నేను ఈ విషయం నేర్చుకునేవాడిని కాదు. కానీ ఇప్పుడంతా ఓకే. ఆ రాత్రి నాకు మెమరబుల్. అతను నందిని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కానీ ఆమె కటువైన మాటలు తలుచుకోగానే అతని ఒళ్ళు జలధరించింది. నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. మీకు గుర్తుందా మేజర్? 5 ఏళ్ల క్రితం జేఎన్కేలో చట్టవిరుద్ధమైన విషయాలకు సంబంధించి మనం ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు మనం ఆ మిషన్ ని పూర్తి చేయలేకపోతున్నాం. అక్కడి చట్టవిరుద్ధమైన సంస్థలు అగ్రిమెంట్ ని ఉల్లంఘించాయి. వారు మనపై ఎప్పుడైనా దాడి చేయవచ్చు. మేజర్, మనకి మీ అవసరం ఉంది. ఇప్పుడు మీరు తిరిగి రావాలి. 3 ఏళ్ల క్రితమే నేను ప్రపంచాన్ని వదిలేశాను సార్తాజ్. ఇప్పుడు నేను ఒక కామన్ మ్యాన్ని. ఇంతలో నందిని యష్తో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లడానికి ఇంట్లో నుంచి బయటకు వస్తుంది. అప్పుడే ఒక ఎస్యూవీ కారు ఆమె ఇంటి ముందు ఆగింది. కార్ డోర్ తెరుచుకోగానే శివాయ్ దిగడం చూసిన నందిని యష్ షాక్ అవుతారు. ఆ టైంలో శివాయ్ కళ్ళల్లో అగ్ని జ్వాలలు మండుతున్నాయి. నువ్వా? నందిని, 12 ఏళ్ల క్రితం సెంట్రల్ స్ట్రీట్ లో జరిగిన సంఘటన నీకు గుర్తులేదా? ఆ కిడ్నాప్, ఆ బర్త్డే నీకేమైనా గుర్తుందా? నీకు పిచ్చి పట్టిందా? ఆ రోజు నీ బ్రెయిన్ కి ఏమైనా దెబ్బ తగిలిందా? అసలు నువ్వెలా బయటకు వచ్చావు?
నీకు బెయిల్ ఎవరిప్పించారు అసలు హా? ఎందుకు ఏమిటి ఎలా ఈ విషయాల గురించి నేను నీతో మాట్లాడాలనుకోవడం లేదు. ఈ జీవితం నాకు పెద్ద పాఠం నేర్పింది నందిని. ఒకవేళ నిన్న నువ్వు నన్ను అలా అవమానించి ఆ విధంగా ప్రవర్తించకపోతే బహుశా నేను ఆత్మగౌరవాన్ని గౌరవించడం నేర్చుకోకపోయేవాడిని. నీకు బాగా పిచ్చి పట్టినట్టుంది. హ, ఈ రోజు నువ్వున్న పరిస్థితికి కారణం కేవలం నువ్వే, నేను కాదు. నేనైతే నీకు హెల్ప్ చేసి జైలు నుండి బయటకు తీసుకురావాలనుకున్నాను. స్టూపిడ్. నాకు నీ నుంచి డైవర్స్ కావాలి నందిని. ఎందుకంటే నేను ప్రేమించిన అమ్మాయి నువ్వు కాదు. ఆ మాటలు వినగానే అందరూ షాక్ అయ్యారు. శివాయ్ నందిని నుండి డివోర్స్ కోరుకుంటున్నాడు. నందిని చాలా కోపంగా దూరం జరుగుతూ, ఏమన్నావు నువ్వు నాకు డివోర్స్ ఇస్తావా? నా స్థాయి అయితే నీ స్థాయి కన్నా చాలా ఎక్కువ. నీకు అర్థమైందా? అయినా నువ్వు బయటికి ఎలా వచ్చావు? నీకు బెయిల్ ఎవరిచ్చారు? ఇక్కడి వరకు తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టారంటే వాళ్ళు చాలా మంచివాళ్ళు. ఇతను తప్పకుండా వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఉంటాడు, లేకపోతే ఇతను జైలు నుంచి బయటకు రాలేడు. నేను నా ఆత్మ గౌరవాన్ని గౌరవించుకోవడం నేర్చుకున్నానని మీకు తెలీదు. నేను మహాదేవుడి కాంతి కిరణం. ఎస్, ఇది కూడా విను. నన్ను నేను గౌరవించకపోతే ఈ లోకం నన్ను ఎలా గౌరవిస్తుంది? నా ప్రతి శ్వాస, ప్రతి పూజ, నా ప్రతి అడుగు ఒక ఉదాహరణ. ఇప్పుడు మీరు చూస్తూ ఉండండి, చాలా సరదాగా ఉంటుంది. ఇదంతా చెప్పడానికి నువ్వెవరసలు? ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు నీ స్థాయి ఏంటో అని. పెద్దొచ్చాడండి నాకు నమ్మకం గురించి చెప్పడానికి. ఎస్, నేను నా రెస్పెక్ట్ కోల్పోయాను. నీ ముందు, నీ కుటుంబం ముందు, ఈ మొత్తం సిటీ ముందు కూడా. అది నా తప్పు. కానీ నా ప్రేమ నీకు కనిపించలేదు నందిని. నేను నీ కోసం చిన్న చిన్న ప్రయత్నాలు చేసేవాణ్ణి. నీకు ఏమీ కనిపించలేదు నందిని. జనాలతో మాటలు పడ్డం నాకు సరదా అనుకుంటున్నావా? నేను నిన్ను నిజంగా ప్రేమించాను, కానీ నీకది కనిపించలేదు. నీ తల్లి నీకు చూపించింది నీకు కనిపించింది, ఈ నగరం నీకు చూపించింది నీకు కనిపించింది. నువ్వు నా ప్రేమను ఎప్పటికీ అర్థం చేసుకోలేవు నందిని, ఎప్పటికీ. కానీ మహాకాలుడి మీదొట్టు నన్ను నేను మరింత అవమానపరుచుకోవాలనుకోవడం లేదు. శివాయ్ ఒక్క రోజులోనే చాలా బాధలు పడ్డాడు. అతని మనసులో ఉన్న బాధ అతని గాయాల బాధ కన్నా ఎక్కువగా ఉంది. కానీ ఆ సిగ్గులేని మనుషులు అతని పరిస్థితి గురించి ఆలోచించలేదు. నాకు నీ ప్రేమ ఎప్పుడు కూడా అవసరం లేదు. ఫస్ట్ రోజు నుంచే నువ్వంటే నాకు ఇష్టం లేదు. మా తాతయ్య అయితే నీలో ఏం చూసి బలవంతంగా నా పెళ్లి చేస్తారో తెలియడం లేదు. ఏమన్నావు నువ్వు? చిన్న చిన్న ఎఫర్ట్స్ ఏంటవి? నువ్వు నాకు లాస్ట్ టైం ఇచ్చిన గిఫ్ట్ ఒక డూప్లికేట్ ముత్యాల నెక్లెస్. అది డూప్లికేట్. వింటున్నావా? నాకు కేవలం నీ నుంచి విముక్తి కావాలంతే. విముక్తి తప్పకుండా లభిస్తుంది నందిని. ఎందుకంటే నీకు ఈ వ్యక్తి దొరికాడు కాబట్టి. శివాయ్ యశ్ వైపు వేలు చూపించి నందినితో అన్నాడు, నేనెప్పటికీ ఇవ్వలేనన్ని అతను నీకిస్తాడు. నీకు విషయం చెప్పనా, నేను నీకంటే ఎక్కువ సంతోషంగా దాన్ని చూసుకుంటాను. నీకు తెలుసా, నా స్థాయి చాలా ఎక్కువ. నేను నీలాంటి వాడిని అయితే కాదు. రేపు నందిని బర్త్డే. చూడు, నందిని కోసం ఒక పెద్ద సర్ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేయబోతున్నాను. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడే ఆ గొడవ మధ్యలో రేఖ కూడా అక్కడికి వచ్చి నందిని చేతులు పట్టుకుని లోపలికి తీసుకువెళ్తుంది. బిచ్చగాళ్లతో నీకేం పని నందిని? పద. శివాయ్ యశ్ ఒకరికొకరు ఎదురుగా నిలబడి ఉన్నారు. యశ్ ఒంటరిగా ఉన్నాడని గ్రహించి కంగారు పడి ఏదో ఆలోచించి నందిని గట్టిగా పిలిచి ఇలా అన్నాడు, సరే నందిని, నేను రేపు వస్తాను. డివోర్స్కి రెడీగా ఉండవు. ఇంకొకటి, నీ ఆటలో ఓడిపోకో. అతను అక్కడే నిలబడి ఆలోచిస్తున్నాడు. డబ్బుకు నిజంగానే ఒక వ్యక్తిని మార్చేంత శక్తి ఉందా? ఈ రోజుల్లో ఎవరికీ ప్రేమ విలువ తెలియదా? కానీ శివాయ్ ఓడిపోయేవాడు కాదు. అతను ఈ ప్రశ్నలకు సమాధానం కనుక్కుంటాడు. చివరికి శివాయ్ ఒక ప్లేయర్.
కానీ ఓడిపోని సాహసికుడు. శివాయ్ తన స్కూటర్ను ఒక ఖాళీ సందులో ఆపాడు. అతను తన స్కూటీ డిక్కీలో నుంచి రూబిక్స్ క్యూబ్ తీసి చల్లని గాలి పీల్చుకుంటూ దాన్ని సాల్వ్ చేయడం స్టార్ట్ చేశాడు. అప్పుడే అతని కళ్ళల్లో ఒక మెరుపు కనిపించింది. అతనికి రూట్ దొరికింది. జేబులో నుండి ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేశాడు. అతను ఇండోర్లోని సియాజ్గంజ్లో ఉన్న ఒక 52 అంతస్తుల బిల్డింగ్లో ఉన్న వాళ్లకు కాల్ చేశాడు. అది ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీల్లో ఒకటి. దాని పేరు ఇండస్ గ్రూప్. హలో, నేను దినేష్ గారితో మాట్లాడొచ్చా? ఎస్, నేనే మాట్లాడుతున్నాను. శివాయ్ మహేశ్వరి. శివాయ్ పేరు వినగానే అతని కాళ్ల కింద భూమి కంపించింది. అతని నుదుటిపై చెమటలు పడ్డాయి. దినేష్ గారు, మీతో ఒక పనుంది. షూర్ సార్. కానీ సార్, ఇన్ని సంవత్సరాలు మీరు ఎక్కడున్నారో? శివాయ్ గొంతులో మార్పు వచ్చింది. అతను ఒక గంభీరమైన గొంతుతో అన్నాడు, దినేష్ గారు, నాకు మీ హెల్ప్ కావాలి. 12 ఏళ్ల క్రితం ఇండోర్లో సెంట్రల్ స్ట్రీట్లో జరిగిన కిడ్నాప్ ఘటనలో ఉన్న అమ్మాయి బజాజ్ కుటుంబానికి చెందిన నందిని బజాజా లేదా వేరే అమ్మాయి అని మీరు కనుక్కొని చెప్పండి. కనుక్కుంటారు కదా? సార్, 12 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన గురించి తెలుసుకోవడం కొంచెం కష్టం. కానీ ఒక విషయం తెలుసుకోవచ్చా? అది ఏంటంటే, మీకు నందిని బజాజ్ గురించి ఎలా తెలుసు? నేను నందిని బజాజ్కి రేపు డివోర్స్ ఇవ్వబోతున్నాను. అండ్ నేను తిరిగి వచ్చానని అందరికీ చెప్పండి. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.